అంతా బాగుంది, ప్రజలంతా మన వైపే ఉన్నారు, మనం పెట్టిన పథకాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మనల్ని గెలిపిస్తాయి, వై నాట్ 175 అని వైసీపీ శ్రేణులకు పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాల్లో 175 స్థానాల్లో గెలుపుదనే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా మరి ఆ పార్టీకి వై నాట్ 75 అన్న విషయాన్ని పక్కన పెడితే వై నాట్ మెజార్టీ అన్న విషయం కూడా ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులను కలవరపెడుతుంది. అందుకు నిదర్శనమే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. మరి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, మరి వాటి గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి వైసీపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను, మరి అందులో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించే విధంగా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం అనే నిదానంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం వైసీపీ నేతలకు తాము ఊహించని స్థాయిలో షాక్ తగులుతుంది. అదే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, స్థానిక ఎమ్మెల్యేలను సైతం నిలదీస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలో వచ్చేటువంటి నాయకులు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయా అనే ఉద్దేశంతో ప్రజల ముందుకు వస్తున్నారని ప్రజలు స్థానిక ఎమ్మెల్యేలను నిలదీస్తూ ప్రశ్నిస్తున్నారు. కనీసం స్థానిక సమస్యలు కూడా పరిష్కరించినటువంటి నాయకులు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని మా ఇళ్ల ముందుకు వస్తున్నారా, మా వీధులకు వస్తున్నారా అంటూ నిలుస్తున్నారు స్థానిక ప్రజలు. ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రంలోని మరి 38వ వార్డులో నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన వచ్చిన వెంటనే స్థానిక మహిళలు సైతం ఆయనను ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్క సమస్య పరిష్కరించలేదు, ఇప్పుడు మీరు వస్తున్నారని కాలువలు తీస్తున్నారు, మురి కాలువలు ఎత్తేస్తున్నారు, చెత్తను తీస్తున్నారు, కానీ ఇంతవరకు మా సమస్యలు ఎవరూ పట్టించుకోలేదంటూ అక్కడ ఉన్న కాలువలో ఉన్న మురికిని బండుల పైకెత్తి మరీ చూపించారు స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే అనుచరులు సైతం వీడియో తీస్తున్న కొందరిని అక్కడ వీడియో తీయొద్దు అంటూ వారించే ప్రయత్నం చేశారు. వీడియో తీస్తే సెల్లు కూడా పాల్గొడతామని హెచ్చరించారని స్థానికుల సమాచారం. మరి ఈ నేపథ్యంలో వైసీపీకి ముఖ్యంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎదురైన చేదు అనుభవం ఏమిటో మీరు ఓసారి చూడండి. నంద్యాల మున్సిపల్ పరిధిలోని 38వ వార్డులో గడప గడప మన ప్రభుత్వంలో ప్రజలు స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు, నిలదీశారు. టెన్షన్ పడద్దు, నేను చేయిస్తా అంటున్నాను, ముందు అప్లై చేయించుకో. ఇది పాతది శానిటేషన్ నీళ్ళు పోవడం లేదంట, నాకు కనపడ్డా కాలు కాలలో నువ్వు జాగ్రత్త, నేను కాలలో నువ్వు ఎందుకు అడ్డ పెట్టుకున్నావు, నేను చేయిస్తాను. మీరు అది నేను ఒకసారి పెట్టిస్తే అప్పుడు మాత్రం బండలు గిండలు అన్ని ముందుకు రావా మార్చాలా పెళ్ళైపోయింది. మా అమ్మ పింఛన్ మీరే వద్దని చెప్పించినారా? అంటే మటుకు
ఇప్పుడు పెట్టేస్తా ఎలిజిబుల్ ఉంది కదా ఇద్దరు మరి డివైడ్ చెప్పి అన్న తమ్ముడు ఇద్దరు బాగా పరిస్థితి మీరు మామూలుగా ఒకరికి సపరేటే కదా మీరు మరి ఆయన ఇప్పుడు మొత్తం పేరు మీద పెట్టుకున్నాం అనుకో ఆయనకి అన్నీ వస్తాయి నీకు రావు ఇద్దరు సగం సగం చేస్తున్నారంటే అవునా కొట్టుకుంటారో చేస్తున్నాం మేము దాని గురించి ఎవరిలో పడుచుకున్నా ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే అవసరం కాబట్టి ఇప్పుడు వచ్చాడు పడతాం అన్ని పెడతాం అది చూడు దాని దారిలోకి వచ్చింది తీయ రాడి సార్ వస్తాడు చెట్టు కూడా మనకేం సామాన్ లేదు మన ఇంటికాడ కంటాం ఇంటికాడ చెప్పండి చెక్ చేసి వాళ్ళకి ఫ్లాట్ హ్యాండ్ అది తీసేయాలనా చెట్టు కొట్టాలనా ఈ కొమ్మ కొడితే చాలు కదా చూడండి సార్ ఎలక్ట్రికల్ రవాణా చూడండి సార్ ఒక్క నిమిషం ఈ సైడ్ కొమ్మ కొట్టు మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఆ కొమ్మ కొడితే చెప్పినా కదా అన్న చెప్పాడు కదన్నా నేను చేయిస్తాను ఇది కూడా ఒక్కసారి తీసుకొని అవసరమైతే ఎలక్ట్రికల్ వాళ్ళతోటి లెటర్ అన్న పెట్టేసి పోయిందా ఇప్పుడు అప్లై చేపిస్తాను నెక్స్ట్ టైం నీకు ఖచ్చితంగా వచ్చేలా నాకు ఇంకా మరి ఇంకా పాతది అయిపోయాయి కదా నాకు ఇప్పుడు చెప్పినావు ముందు చెప్పినట్టే చేసిన అయిపోయేద్దాంలే మొన్న 3,200 మందికి పెడతాము లాటరీ చేస్తున్నా మున్సిపాలిటీకి ఆర్ఎంపీకి నేను చెప్తాను అందరూ చెప్పాను మున్సిపాలిటీకి ఆర్ఎంపీకి నేను చెప్తాను అందరూ చెప్పాను